యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దినమంతా ప్రభు మీకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి 42వ కీర్తన 5వ చరణం నేను చదువుతూ ఉన్నాను. మీ బైబిల్ తెరిచి మీరు గమనించి చూడండి. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవేలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. భక్తులైన కీర్తనకారులు అంటే కోరహు కుమారులు ఒక కీర్తన రాస్తూ ఆ కీర్తనలో తన మనసుతో తన ప్రాణముతో చెబుతున్నారండి. బహుశా వారికి ఎన్నో ఆపదలు, అవంతరాలు, ఆటంకాలు, ఆటుపోటులు, అవమానాలు, నిస్సహాయ పరిస్థితులు వారి బ్రతుకుల్లో ఎన్నో పడచూపుతున్నాయండి. నా అనుకున్న వారే వారిని వెలివేశారు. నా అనుకున్న వారే ఎవరు వారిని చేరతీయలేదు. నా అనుకున్న వారు అందరూ వారికి దూరం అయ్యారు. కన్న తల్లిదండ్రులు కనుమరుగైపోయారు. వీటన్నిటినీ వారి హృదయం తలంచి వారి హృదయం ఏమైపోతుందంటే కృంగిపోతుందండి. ప్రాణము కృంగిపోతుంది. ఏంటా మా పరిస్థితులు? ఎందుక మాకు ఇవే సంభవాలు ఎదురవుతున్నాయి? ఎందుక ఈ ఆటుపోట్లు మాకు అన్నట్లుగా అండి వారి ప్రాణం, వారి మనసు కృంగిపోతూ తొందరపడుతుందంటండి. అంటే బహుశా మనం మాట్లాడుకోవాలి అంటే తన ప్రాణము తొందర పెడుతుందేమో, ఇంక ఏంటి జీవితం? తన మనసు తొందర పెడుతుందేమో, వీటన్నిటిని నువ్వు ఎలా సహించగలవు? వీటన్నిటిని నువ్వు ఎలా భరించగలవు? ఇంత కృంగిపోతున్నావు కదా, ఇంత అధైర్యపరచబడుతున్నావు కదా, ఇక ఎందుకు బ్రతుకును ముగించుకో అన్నట్లుగా ఒకవేళ తొందర పెట్టి ఉండవచ్చండి. కానీ తన ప్రాణముతో తన మనసుతో ఈ భక్తులు చెప్తున్నారు, ఎందుకు తొందరపడుతున్నావు? పరిస్థితులు విభిన్నంగా మారచ్చు. ఒకవేళ నేను కృంగిపోయే అనుభవంలోనికి నేను రావచ్చు. నేను పడిపోతున్న సందర్భాలలో నా ఎదుట ఎన్ని అపాయాలు పడచూపుతూ ఉండవచ్చు. నేను పడిపోవచ్చు. అయినా నీవు తొందరపడవద్దు, నీవు నెమ్మలముగా ఉండు. ఎవరు? కోరహు కుమారులు తన మనసుతో తన ప్రాణముతో చెప్తున్నారు, ఎందుకు తొందరపడుతున్నావు? నువ్వు తొందరపడవద్దు. ఎందుకంటే నీవు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఒకవేళ నీవు ఎంత ప్రేరేపించినా, నీవు నన్ను ఎంత తొందర పెడుతూ ఉన్నా నేను తొందరపడను. బహుశా తన ప్రాణం, తన హృదయం కోరహు కుమారుని అడిగి ఉండొచ్చు, ఎందుకని తొందరపడమని చెబుతున్నా నువ్వెందుకు తొందరపడటం లేదు అంటే కోరహు కుమారులు ఒక్క మాట చెప్పిండొచ్చండి, నీవు తొందరపడి నా జీవితం అంటే నీ తొందరపాటు వలన ఒకవేళ నా మనుగడ నేను ముగించుకోవచ్చేమో, అట్లని నా మనుగడ నేను ముగించుకోను. ఎందుకంటే నేను నిన్ను ఎందుకు తొందరపడవద్దంటున్నానంటే నేను నా రక్షణకర్త అయిన దేవుని మీద నేను నిరీక్షణ పెట్టాను. కోరహు కుమారులు అంటారండి, ఎన్ని అవంతరాలన్నా రానివ్వండి, ఎన్ని ఆటుపోటులన్నా రావండి, ఎంత కృంగుదలన్నా కలగనివ్వండి, నా ప్రాణమా నీవు తొందరపడవద్దు, నీవు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే ఈ కృంగిపోయిన అనుభవములో నుండి లేవనెత్తగలిగిన దేవుని మీద నేను నిరీక్షణ ఉంచాను. నేను ఆ దేవుని మీద నిరీక్షణ ఉంచాను గనక, నేను ఆయన మీద నమ్మకాన్ని పెట్టుకున్నాను గనక నా నిరీక్షణ కర్త అయిన దేవుడు తప్పక ఈ పరిస్థితులలో నుండి నన్ను విడిపిస్తాడు, నన్ను లేవనెత్తుతాడు, ఒక అద్భుతాన్ని కలగచేస్తాడు. గనుక నీవు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అని కోరహు కుమారులు తన ప్రాణముతో చెప్తున్నారని. నా ప్రాణమా ఎందుకు కృంగిపోతావు? నాలో ఉన్న అంతరంగమా, నా హృదయమా, ఎందుకు నువ్వు తొందరపడతావు? తొందరపడటం వలన ప్రాణ నష్టం జరుగుతుంది. కనుక తొందరపడగాకు.
కొంచెం సేపు మౌనంగా ఉండు. నేను నా దేవుని మీద నిరీక్షణ పెడుతున్నాను. ఆయన నా పట్ల అద్భుతం చేస్తాడు. కృంగిపోయిన నన్ను లేపి నిలబెడతాడు. ఎందుకంటే నేను ఆయన మీద ఆధారపడ్డాను. నిజమేనండి. బహుశా ఒకవేళ ఈనాటి వరకు ఏ కృంగిపోయిన అనుభవాలలో నీవు పడిపోయావో, ఉద్యోగంలో నీతో ఉన్న అధికారుల ద్వారా ఒక కృంగుదల నీకు కలిగిందేమో, నీవు చేస్తున్న వ్యాపారంలో నష్టము కలిగినందువలన ఒకవేళ కృంగిపోతున్నావేమో, నీవు చేస్తున్న చేతి పని దీవెనకరంగా మలచబడక ఆశీర్వాదానికి నాంది పలకక ఒకవేళ కృంగిపోతున్నావేమో. ఈ పిల్లలు నా మాట వినటం లేదు, ఈ భర్త నా మాట వినటం లేదు, నా భార్య నా మాట వినటం లేదు, కుటుంబంలో అన్ని శ్రమలు ఎక్కువైపోయాయి అని ఒకవేళ వాటిని చూచి కృంగిపోతున్నావేమో. ఏది అనుకున్నా నెరవేర్చబడట్లేదు, ఏది అనుకున్నా జరగట్లేదని ఒకవేళ కృంగిపోతున్నావేమో, ఒకవేళ నీవు అధైర్యపరచబడుతున్నావేమో. అందుకే ఓ సేవకుడిగా నేను మీతో చెప్తున్నానండి, వీటన్నిటిని బట్టి ఒకవేళ కృంగిపోతున్నావా, కృంగిపోవలసిన అవసరం లేదు. కృంగుదలను బట్టి ఒకవేళ నీ హృదయం ప్రేరేపిస్తుందా, ఇక ఎందుకులే ఈ జీవితం, ఇక ఎందుకులే ఈ బ్రతుకని కాదు. కృంగిపోతున్న నీ అంతరంగముతో, కృంగిపోతున్న నీ ప్రాణముతో, తొందర పెడుతున్న నీ ఆత్మతో నీవు చెప్పు, నీ హృదయంతో చెప్పు, తొందరపడకు, నా దేవుడు తప్పక నిశ్చయముగా ఒక అద్భుతం చేస్తాడు. నేను నా దేవుని మీద నిరీక్షణ ఉంచాను, ఆయన నా పట్ల కార్యం చేస్తాడు అని ఒక నిరీక్షణ దేవుని మీద నువ్వు పెట్టగలిగితేనండి, నీవు ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ అధైర్యపరచబడ్డావో అక్కడ నా దేవుడు అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు. అక్కడ ఒక ఆశ్చర్యమైన కార్యం నెరవేర్చబోతూ ఉన్నాడు. నీవు నిరీక్షణ ఆయన మీద పెట్టగలిగితే, ఆయన చేస్తాడు అనే ఒక నమ్మకం నీవు ఆయన మీద ఉంచగలిగితే, ఏ పరిస్థితుల్లో నీవు పడిపోయినా, ఏ పరిస్థితుల్లో నీవు కృంగిపోయినా, ఏ పరిస్థితుల్లో నీవు కృషించిపోతున్నా, ఏ పరిస్థితుల్లో ఒకవేళ ప్రాణ నష్టం జరిగేదానికి నీవు సమీపంగా ఉన్నా, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నేను ప్రకటిస్తున్న యేసు మీద నీవు నిరీక్షణ పెట్టగలిగితే, నేను రక్షించగలిగిన వాడు, నిన్ను తప్పించగలిగిన వాడు, కృంగిపోయిన నిన్ను లేవనెత్తగలిగిన వాడు, అధైర్యపరచబడుతున్న నిన్ను ధైర్యంతో నింపగలిగిన యేసు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడండి. నీవు నా మీద నిరీక్షణ పెట్టగలిగితే నేను నీ పట్ల అద్భుతం చేస్తాను. అందుకే ఓ సేవకుడిగా ఈ ఉదయకాల సమయంలో నిన్ను మనసుతో కోరుకుంటున్నానండి, కృంగుదలను బట్టి కలవరపడవద్దు. ఒకవేళ తొందరపాటును బట్టి నిర్ణయాలను తీసుకోవద్దు. ఒకవేళ తొందరపడి, ఒకవేళ కృంగిపోయి ఇక ఎందుకులే కాలం ముగించుకొని వెళదాం అనే ఆలోచనతో నువ్వు ఉండగాకు. నీ ఉండవలసిన ఆలోచన ఏంటో తెలుసా? కష్టం కలగవచ్చు, కన్నీరు కలగవచ్చు, ఆపదలు ఎదురు కావచ్చు, నష్టాలు సంభవించవచ్చు, ఉన్నవారంతా వ్యతిరేకులై కృంగదీసే మాటలు మాట్లాడవచ్చు. ఏవి విన్నా, ఏవి కనపడినా అధైర్యపడగాకు. నిన్ను రక్షించగలిగిన దేవుని మీద నీవు నిరీక్షణ పెట్టగలిగితే ఆయన నిన్ను ఆదుకోబోతూ ఉన్నాడు, ఆయన నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు, ఆయన నీ బ్రతుకును ఒక నూతనమైన మార్గములో నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆయన నిలబెట్టడమే కాదండి, నీ బ్రతుకులో ఒక అద్భుతం చేస్తాడు. లేఖనంలో మనం చదివితే మన పితరుల జీవితంలో దేవుడు కూడా ఒక అద్భుతం చేశాడండి. ఎవరో కాదు, అబ్రహాము విషయంలో మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుందండి. అబ్రహాము దేవునిని నమ్మెను అంటే, అబ్రహాము ఎవరి మీద నిరీక్షణ పెట్టాడు? దేవుని మీద నిరీక్షణ పెట్టాడు. దేవుని మీద నిరీక్షణ పెట్టాడు కనుకనే అతడి జీవితంలో దేవుడు అద్భుతం చేసి ముగించాడు. ఇంచుమించుగా 75వ సంవత్సరంలో దేవుడు చెప్పాడు, అబ్రహాం నేను నీకు ఒక వారసుని ఇవ్వబోతున్నానని. కానీ అబ్రహాము ఇది జరగదులే అని అపనమ్మకంతో లేడండి. అంటే అబ్రహాము కృంగుదలను దేవుడు చూచాడు గనక దేవుడు చెప్పాడు, ఇస్తానని చెప్పాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఒక నిరీక్షణ పెట్టాడు గనకనే దేవుడు అబ్రహాము జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించాడండి, ఒక నవనూతనమైన కార్యాన్ని జరిగించాడు. మరి నీవు కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని మీద నిరీక్షణ పెట్టగలిగితే, దేవుని మీద నీవు నమ్మకాన్ని పెట్టగలిగితే, నీ బ్రతుకుల్లో ఒక అద్భుతాన్ని ఆయన కలగ చేయబోతూ ఉన్నాడు, ఒక అద్భుతాన్ని ఆయన సృష్టించబోతూ ఉన్నాడు, ఒక అద్భుతం చేసి
చేసి ముగించబోతూ ఉన్నాడు. ఒకవేళ ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ కృషించిపోయావో, ఎక్కడ తొందరపడుతున్నావో, నీ తొందరపాటు వలన, నీ అంతరంగం పెడుతున్న తొందరపాటు వలన మరణావస్థలోనికి వెళ్ళాలని ఒకవేళ నిర్ణయం తీసుకుంటున్నావేమో, ఇదిగో నా సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నా తల్లిదండ్రులారా, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా నీ అంతరంగంతో చెప్పు, తొందరపడకు, కృంగిపోగాకు. పరిస్థితులు ఎన్ని మన ముంగిట ప్రతికూలంగా మలచబడిన అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు. ఎందుకని? నిరీక్షణ నా దేవుని మీద ఉంచా. ఏదో ఒకరోజు అద్భుతం చేయకపోడు ఆయన. దేవుడు అద్భుతం చేయక మానడు. కృంగిపోవద్దు అని నీ అంతరంగముతో తొందరపడవద్దని, నీ ప్రాణముతో కృంగిపోవద్దని నీకు నీవు చెప్పుకొని దేవుని మీద నీవు ఆధారపడితేనండి. ఒకవేళ ఇంతకాలం అద్భుతం జరగలేదేమో, ఒకవేళ నిన్నటి వరకు ఏ నిర్ణయాలు తీసుకున్నావో, ఈ రాత్రంతా ఏ నిర్ణయాలతో నీవు ఆలోచించావో, నేను ఉదయాన్నే లేస్తే నా బ్రతుకు ఏంటా, ఉదయం లేస్తే నా జీవితం ఏంటా, ఉదయం లేచిన తర్వాత నా జీవితం ముగించుకోవటం మంచిది అని రాత్రి నీవు పడుకునేటప్పుడు ఏ నిర్ణయాలు తీసుకున్నావో నాకు తెలియదండి. ఏ తొందరపాటు వలన ఏ నిర్ణయాలలో నీవు నిలిచిపోయావో నాకు తెలియదు. నీ నిర్ణయాలు మార్చుకొని, నీ తొందరపాటు మార్చుకొని, నీ కృంగుదలను విడిచిపెట్టి దేవుని మీద నీవు ఆధారపడితే, దేవుని మీద నిరీక్షణ పెట్టగలిగితే నిశ్చయముగా కృంగిపోయిన నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. అధైర్యపరచబడుతున్న నిన్ను ధైర్యంతో నింపబోతూ ఉన్నాడు. తొందరపడకుండా నా దేవుడు నా పట్ల ఒక అద్భుతం చేస్తాడు అని ఈరోజు నమ్మి దేవుని మీద నువ్వు ఆధారపడు, దేవుని మీద నువ్వు నిరీక్షణ ఉంచు. ఈ దినమంతా ఒక అద్భుతం నువ్వు చూడబోతూ ఉన్నావు. ఇప్పటి వరకు చూడని ఒక అద్భుతం, ఇప్పటి వరకు చూడని ఒక నవనూతనమైన కార్యమును మీ కుటుంబాలన్నీ చూచేటట్లుగా అద్భుతం నా దేవుడు చేయబోతూ ఉన్నాడు. కృంగిపోయిన నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. భయపడవద్దు, 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 భయపడవద్దు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు అక్షరాలుగా దాన్ని చేసి ముగించబోతూ ఉన్నాడు. ఒక అద్భుతాన్ని దేవుడు నా ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. నీ ఎడల నా దేవుని కనుదృష్టి నీ మీద నిలబెట్టి ఒక అద్భుతమైన కార్యం నా ప్రభు జరిగించబోతూ ఉన్నాడు. గనుక నా తల్లిదండ్రులు మరొక్కసారి చెప్తున్నాను, పరిస్థితులను చూసి కృంగిపోయినా, ఒకవేళ పరిస్థితులను చూసి నీ అంతరంగం నిన్ను తొందర పెడుతున్నా, ఒక్కటే చెప్పు, కలవరమొద్దు, భయపడవద్దు, దేవుని మీద నిరీక్షణ పెట్టు అని ఈ ఉదయకాల సమయంలో ఆయన మీద నిరీక్షణ పెట్టి చూడండి. ఒక అద్భుతాన్ని మాత్రమే మీరు చూడబోతూ ఉన్నారు. నిండు మనసుతో ఒక సేవకుడిగా కోరుకుంటున్నానండి, ఈరోజు మీరు దేవుని మీద నిరీక్షణ పెట్టగలిగితే, ఆయన మీద నీవు ఆధారపడగలిగితే తప్పక ఇక మీదట కృంగుదల అనే మాట నీ బ్రతుకుల్లో పడచూపకుండా దేవుడు ఒక అద్భుతాన్ని కలగ చేయబోతూ ఉన్నాడు. నీ అంతరంగంలో ఒక ప్రశాంతతను అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీ అంతరంగంలో స్థిరమైన బుద్ధిని నా దేవుడు పుట్టించబోతూ ఉన్నాడు. నీ అంతరంగంలో ఒక మార్పును నా దేవుడు తీసుకొని రాబోతూ ఉన్నాడు. అట్టి కార్యం జరగాలి అంటే ఈరోజు ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ తొందరపడ్డావో వాటన్నిటిని కొంచెం ప్రక్కన పెట్టి దేవుని మీద నిరీక్షణ పెట్టి చూడు. ఆయన కార్యం తప్పక చేయబోతూ ఉన్నాడు. కోరుకుంటున్నాను, నా మాటలు ముగిస్తున్నానండి. నా ప్రభు ఈ దినమంతా మీకు తోడై ఉండి నిశ్చయంగా కృంగిపోయిన చోట మిమ్మల్ని అందరినీ లేవనెత్తునుగాక. తొందరపడుతున్న చోటే నా దేవుడు నీకు స్థిరమైన మనసును కలగ చేయునుగాక. మిమ్మల్ని మీ కుటుంబాలను నా ప్రభు ఈ దినమంతా ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. నిజమే, ఒకవేళ మా ప్రాణం, మా అంతరంగం తొందరపడి కృంగిపోయి ఉందేమో నాయన, ఇదిగో మీ మాటల చేత మేము మీ మీద నిరీక్షణ పెడుతున్నాం. మా నిరీక్షణకు తగిన ప్రతిఫలం ఇచ్చుటకు సర్వశక్తి కలిగిన దేవుడు నాయన, ఒక గొప్ప కార్యాన్ని జరిగించండి. ఎందరైతే నీ మీద నిరీక్షణ పెట్టారో ప్రతి కుటుంబం పట్ల ఒక అద్భుతమైన కార్యమును జరిగించి సాక్షిగా నిలుపుకోండి. ఈ దినమంతా నాయన ఎక్కడ ఎప్పుడు బిడ్డల జీవితంలో కృంగుదల కలగకుండా ఈ బిడ్డలకు ఒక దీవెన కలుగునట్లుగా సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడే ఉండి ఎక్కడ కృంగిపోకుండా నా దేవుడు మిమ్మల్ని లేవనెత్తి ఈ దినమంతా మీకు క్షేమమును దయచేయునుగాక.